ప్రభుత్వంలో కార్యకర్తల భాగస్వామ్యం ఉండాల్సిందేనన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. హడావిడి అక్కర్లేదని, తన దృష్టిలో పడాల్సిన అవసరం లేదని చెప్పారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తకు అండగా ఉంటామని తెలిపారు. వచ్చే 4 ఏళ్లలో కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు, నేతలకు సూచించారు మీనాక్షి నటరాజన్. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రభుత్వ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లాల్సింది కార్యకర్తలేనని చెప్పారు. త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో మాట్లాడతానని తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మీనాక్షి నటరాజన్. పేదోడిని సంతృప్తి చేస్తే అధికారం ఎప్పటికీ కాంగ్రెస్ దేనని చెప్పారు. कार्यकर्ता का प्रतिनिधित्व सरकार में रहना चाहिए, जिसका प्रयास आपके राज्य में शुरू हुआ है कि हमारा मुकाबला उस दल से है जिस दल में ऐसे कार्यकर्ता हैं जो कि पूरे तरह अपने विचार को बढ़ाने का काम करते हैं. अगर वो काम हमने नहीं किया तो ये याद रखिए कि कभी कोई वैक्यूम नहीं होता, वो स्थान दूसरे लोग आकर के भरेंगे. కలిసి పనిచేయడం వల్లే తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా ఖచ్చితంగా పదవులు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం 2 ఏళ్ల కాలానికి కార్పొరేషన్ పదవులు ఇచ్చామని తెలిపారు. మార్చి 10 లోపు జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు సీఎం. ఏవైతే ఇప్పుడు కార్పొరేషన్ లేసినాం, కార్పొరేషన్ల డైరెక్టర్ల ఖాళీలు ఉన్నాయి, లేదా మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ఖాళీలు ఉన్నాయి, మందిరాల కమిటీల కార్పొరేషన్ ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వంలో వివిధ హోదాలలో జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇవే కదా మనం కార్యకర్తలకు ఇవ్వాల్సింది. అందుకే 10 ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను ఏమిస్తున్న సమావేశం నుంచి అంటే మార్చి 10 తారీఖు లోపల అన్ని జిల్లాలలో వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని ఏఐసిసి ఆమోదంతో అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చి 10 లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం వచ్చింది, ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటది. కులగణన తప్పు అని చెప్పడం సులువని, అయితే ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తాను ఢిల్లీ వెళ్లి వచ్చాకే వరంగల్ ఎయిర్పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు వచ్చాయన్నారు. 1931లో తెల్లదొరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే 95 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా కులగణన చేయలేదు. 2011లో కాంగ్రెస్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు చేసిన ఆ నివేదిక బయటికి రాలేదు. మోడీ గారు వచ్చేసి ఆ నివేదికను కూడా దొక్కేసింది. అంటే 95 ఏళ్ళు ఈ దేశంలో కులగణన జరగలేదు. 95 ఏళ్ల నుంచి జరగని కులగణన ఒక్క సంవత్సరం లోపలనే మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డది. బీజేపీ పాలనలో అణచివేత కొనసాగుతోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతోందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో కంటే ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ ఎంతో చేసిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ 10 ఏళ్ల కంటే తామే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, నేను డైరెక్ట్ గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన, పార్లమెంట్ లో ప్రతిపక్షాల గొంతు ఉండదు, ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది, జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము. భారతదేశంలో మతపరమైన విభజన సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ఈ ధోరణిలో, ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే స్లోగన్ తీసుకోవడం ఇది చాలా సందర్భోచితంగా మనం చేస్తున్నాం. రుణమాఫీ అనేది వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చినటువంటి సొమ్ము 25-26 వేల కోట్లు దాటకుంటే మనం 11 మాసాల్లో 22,000 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మిత్రులారా, మీరు ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, శాసనమండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మీ అందరి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి. పీసీసీ విస్తృత సమావేశంలో 7 అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర వ్యవహారాల పాత ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. అలాగే కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు స్వాగతం పలుకుతూ మరో తీర్మానాన్ని పీసీసీ కార్యవర్గం ఆమోదించింది.